హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్. చాలా క్రేజీగా ఉండబోతుంది, మొత్తం చూసేయండి. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను ట్రైన్లో ఉన్నాను, ట్రైన్ జర్నీ అనమాట. సో నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఎరుగుంట్ల స్టేషన్ క్రాస్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఈ రూట్ ఎటు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తాను, అదంతా కూడా మీరు ముందు ముందు చూడబోతున్నారు అనమాట. సో కొంచెం ఓపిక్గా కంటిన్యూస్గా ఆపకుండా మొత్తం చూసేయండి. అసలే ట్రైన్ జర్నీ చాలా చిరాగ్గా ఉంటుంది. ట్రైన్లో జర్నీ చేయాలంటే, అది కూడా జనరల్లో. అబ్బా అబ్బా. కానీ నా ట్రైన్ అలా లేదుగా, ఎందుకంటే ఇది ఇంటర్సిటీ ట్రైన్ కాబట్టి మొత్తం ఒకటే బోగిలు, అన్ని జనరల్ సీట్సే కూర్చోడానికి ఉంటాయి. కాబట్టి నా సీట్ కోసం వెయిట్ చేసా. కడప దాటగా నాకు సీట్ దొరికింది. సో కూర్చోగానే ఆ సమోసా అని సమోసాని వచ్చాడు. నాకు అప్పటికే ఆకలి ఉంది, పొద్దున తినలేదు. ఏం చేయాలి, ఇంకా కొనుక్కోక తప్పలేదు. అబ్బో, ఈ పచ్చిమిరకాయ చూసారు ఎంత పెద్దగా ఉందో, అది కూడా పచ్చిది. ఎలా తింటారు అబ్బా. మరి ఆ సమోసాలు మొత్తం ఆయిల్ ఉన్నాయి, పొద్దున తినలేదు, తప్పక తినాల్సి వచ్చింది. అబ్బా చాలా కష్టపడి గంట సేపు తిన్నావి, కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ. అమ్మా దేవుడా అనిపించింది అవి తినే లోపల. ఫైనల్గా అయితే అక్కడక్కడ ఆగుతూ స్టేషన్లలో, కొన్ని స్టేషన్లలో ఆగకుండా అలానే కొన్ని బ్రిడ్జెస్ దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ, కొండలు దాటుకుంటూ, గుట్టలు దాటుకుంటూ అలా పోయి ఒక స్టేషన్ దగ్గర చాలాసేపు క్రాసింగ్ కోసమని ఆగింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూసారు కదా ఈ కోతులు ఫుడ్ కోసం, వాటర్ కోసం పడే తిప్పలు. అబ్బాబ్బా, మాకైతే చిరాకు వచ్చింది ఆ వెయిటింగ్ అక్కడ ఎంతసేపు క్రాసింగ్ కోసం ఆపేసరికి. ఈ ట్రైన్ జర్నీ అంటేనే ఫస్ట్ క్రాసింగ్స్ పడ్డప్పుడు, మనం జనరల్లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మాత్రం నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మాత్రం మాకు రోడ్డు కూడా పక్కన కనిపిస్తుంది, వెహికల్స్ పోతున్నాయి, చూస్తున్నారు కదా. ఆర్టీసీ బస్సులు, సో ట్రక్స్, ఆటోస్, వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి. ప్యారల్ గా రోడ్డు, ట్రైన్ ట్రాక్ రెండు పక్కనే ఉన్నాయి అనమాట. ఈ రోడ్డు మీరు ఎక్కడైనా చూసి ఉన్నట్లయితే, నిజంగా చూసినట్టు అనిపిస్తే కామెంట్లో చెప్పేసేయండి. సో ఒక 2-3 క్రాసింగ్ తర్వాత స్టేషన్కి అయితే దాదాపు రీచ్ అయిపోయాను, దగ్గరికి వచ్చేసాను అనమాట. సో ఈ క్రాసింగ్లతో నా జర్నీ అలా అయిపోయింది. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను, రేణిగుంట్ల స్టేషన్ జంక్షన్. సో దిగేసి బయటికి వెళ్ళిపోయి అలా నా జర్నీ స్టార్ట్ చేసా. బయట అయితే వెహికల్స్ ఉన్నాయి, తిరుపతి పోవడానికి అండ్ తిరుమలకి వెళ్ళడానికి బస్సులు అవి అక్కడ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ బస్ స్టాండ్ కూడా ఉంది తిరుమలకి, తిరుపతికి వెళ్ళడానికి. సో నేనైతే ఆటో చూస్ చేసుకుని ఆటోలో వెళ్ళిపోయాను అనమాట. ఆటో 30 రూపాయలు అంట. మరి ఏం చేస్తాం, ట్రైన్కి 40 రూపీస్ పెట్టి వస్తే ఈ రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళడానికి 30 రూపాయలు అంట. టైం అలా ఉంది, ఏం చేస్తాం. బస్సులు అయితే ఫుల్గా ఉన్నాయి, క్రౌడ్గా ఉన్నాయి, ఎందుకంటే లేడీస్కి ఫ్రీ కాబట్టి ఆబ్వియస్లీ అందరూ అదే ఎక్కుతున్నారు. సో ఫైనల్గా అయితే రేణిగుంట నుంచి తిరుపతికి ఎంటర్ అయిపోయాయి అనమాట. ఈ జంక్షన్ నాకు తెలిసి అందరికీ గుర్తే ఉంటుంది. ఫ్లైఓవర్ పైన సర్కిల్ వేయడం అనేది నిజంగా బాగుంటుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఫ్లైఓవర్స్ నిజంగా చాలా బాగుంటుంది. తిరుపతికి రాగానే ఒక డివోషన్ వైబ్ అయితే వచ్చేస్తుంది భయ్య. నాకైతే నిజంగా తిరుపతికి వచ్చిన ఎలాగో తిరుమల కూడా వెళ్తే బాగుండు కదా అనిపించింది. బట్ సో వచ్చిన పర్పస్ వేరే కాబట్టి తిరుమల ప్లాన్ చేసుకోకుండా సడన్గా వచ్చిన తర్వాత అనిపించింది అదేంటో తెలియని వైబ్ వచ్చేసారి తిరుపతికి వస్తే. ఆ చుట్టూ ప్రదేశాలు కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నా మా వాడి కోసం. మా వాడు వచ్చి నన్ను పికప్ చేసుకుంటాడు అని చెప్పి ఫైనల్గా అయితే మా వాడు రావడం, పికప్ చేసుకోవడం, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం అనమాట. ఏం అవసరం లేదులే, మనవాడు నేను చెప్పుకుంటా, అన్ని ఖాళీ అయిపోయినాయి, ఏం లేవు, మొత్తం తినేసి మొత్తం లాక్ తీసుకోరు. He came from UK for eating this dragon chicken. స్పూన్తో పొడి చేస్తా అంటున్నాడు. కానీ చూడండి అయ్యా, యూకేలో ఇలా తాగుతారు, అలా తాగాలన్నమాట. అలా కలుపుకొని లాస్ట్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, పక్కా మర్చిపోకండి. సారీ, అలా తాగాలని మాకు తెలియదండి. జ్యూస్ పిండుకొని తాగేసేయాలన్నమాట. మనం తిన్న తర్వాత ఇస్తారు, ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది. అది షుగర్ ఇవ్వలే, మా వాడు రెడీ పెట్టుకొస్తున్నాడు ముందే తాగడానికి. వద్దండి, యూకేలో అలా తాగుతారేమో, మా ఇండియాలో తాగరు అట్లా.
ఇలా పిండేసేయాలి, మళ్ళీ అలా వేసుకుని తాగేసారి. లిమిటెడ్గా ఇచ్చారు రెండే, చాలా చూసి వాడుకోవాలా. ఎంత ఆడ పెట్టేసి మెల్లగా పోయి అన్నదాత సుఖీభవన్. అక్క పలికేయట్లేదు అక్క, మనం పట్టించుకో అక్క, బిల్లు చేసి వెళ్ళిపోతుంది. అక్క పలికేయట్లేదు బా. అమ్మయ్య ఫుల్గా తినేసాం. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. మర్చిపోయా చెప్పడం, రెస్టారెంట్ పేరు చెప్పలే కదా మీకు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కమాన్ కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్ మ్యాన్. అక్కడ వెళ్ళాలి ఇప్పుడు, వెళ్ళు. హెవీ డ్రైవర్ మా వాడు, చూడు తిప్పుతాడు అందులోంచి. కమాన్ అమ్మా, చూసారా హెవీ డ్రైవర్ అంటే ఇలా ఉంటాడు. యూకే 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 హెవీ డ్రైవర్. మా వాడి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఏదో టికెట్స్ బుక్ చేసుకోవాలని చెప్పేసి స్టేషన్కి వెళ్దామని బయటకు వచ్చాము. ఈ సర్కిల్ ఏదో నాకైతే పేరు తెలియదు, అడిగితే మా వాడికి కూడా తెలియదు అన్నాడు. తిరుపతి లోకల్ అంట, మళ్ళీ ఏం చేస్తాం, అలా ఉంటుంది మా వాడితోని. అలా తిరుపతి రోడ్ల మీద చక్కర్లు కొడుతూ 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 ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా స్టేషన్ అంటే టికెట్స్ బుక్ చేయడానికంటే స్టేషన్ అనుకోలేను. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఓ నువ్వు వచ్చింది ఇక్కడికా అని అనిపించింది. ఈ ప్లేస్ ఎక్కడో చూసానే అనుకున్నా, తర్వాత గుర్తొచ్చింది రైల్వే స్టేషన్ అని చెప్పి. రైల్వే స్టేషన్కి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఏంటా అని చూస్తున్నా, అధికారుల విశ్రాంతి భవనం అంటే. తర్వాత మేము అక్కడి నుంచి రిజర్వేషన్ కార్యాలయం లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి వెళ్ళి అలా అలా ముందుకెళ్ళి చూడగానే రిజర్వేషన్ కార్యాలయం అని బోర్డు కనిపించింది, కానీ ఆఫీస్ లేదు, క్లోజ్డ్. సో మేము వెళ్ళింది సండే కాబట్టి సండే రోజు ఇది ఉండదంట, క్లోజ్డ్. మా వాడు తిరుపతిలో ఉండేవాడు, అందుకే ఇది తెలియదు అనుకుంటా, గుర్తులేక మర్చిపోయాడు అనుకుంటా. యూకేకి వెళ్ళిపోయిన తర్వాత పావం చూడు ఎలా చూస్తున్నాడో అక్కడ సైడు, లేదు కదా అని. సో ఇంకోసారి ఇప్పుడు రెండోసారి పావం వీళ్ళు కూడా చూసుకొని ఎన్నికి వెళ్ళిపోతున్నారు లేదని. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సండే రోజు ఇది క్లోజ్ ఉంటుంది, అదే రిజర్వేషన్ కార్యాలయం. సో మీరు తిరుపతికి వచ్చినప్పుడు సండే మాత్రం బుక్ చేసుకోవడానికి వెళ్ళకండి, డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్, లేకపోతే తత్కాలు అది కూడా ఆన్లైన్లోనే. కాబట్టి ఈ విషయం మర్చిపోకండి. మేమైతే తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మా చేతిలో ఉండేదేమో పాతకాలం ప్లెజర్ స్కూటీ, మా వాడి స్టంట్లేమో కవాసాకి నింజా బైక్ చేతిలో ఉన్నట్టు ఆ సందులు అమ్మడి గుందులు అమ్మడి కార్ల గ్యాప్లలో బస్సుల గ్యాప్లలో దూడడానికి ట్రై చేస్తున్నాడు. అట్లా ఉంటుంది మా వాడితోని. యూకేలో బైక్ లేకైతే ఉన్నాడు, కానీ యూకేలో బైక్ ఉంటే ఈ పాటికి గాల్లో పోయేటాడేమో. మరి చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తాడో, అలా తీసుకెళ్తాడో. నా మోకాలు చిప్పలు పోకపోతే అదే సరి చాలు. ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్తూ దారిలో సిగ్నల్ దగ్గర రాగా మా సిగ్నల్లో కనిపిస్తున్న స్టాచ్యూని చూసారా, ఆయనే మా వాడి తాత అంట. ఆయన అప్పట్లో ఈ తిరుపతిని మొత్తం రెంట్కి ఇచ్చాడంట వేరే వాళ్ళకు. సో వాళ్ళు అలానే నడుపుకుంటూ బతికేస్తున్నారు. అందుకే మా వాడికి వెళ్ళాడు, యూకేలో ఉంటుంది, అక్కడ జరిగిపోతుంది అనమాట. అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ లో సూర్యుడు చూసారా ఎంత మండిపోతున్నాడో, ఎంత హీట్ అంటే అంత హీట్. పొద్దు నుంచి మా రక్తం తాగేస్తున్నాడు భయ్య. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడ డ్రాప్ చేయడానికి స్టేషన్కి వెళ్ళిపోయాం. మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయి ఆ ట్రాక్ కనుక్కొని ట్రాక్ దగ్గర నుంచి మళ్ళీ భోగికి వెళ్ళిపోయేసరికి అబ్బా అనుకున్న తర్వాత అనిపించింది, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయినప్పుడు కూడా ఎంత ఆనందం కలగలేదు అన్నట్టు. సో అక్క ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, నా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అక్కడే ఉండిపోయి మా నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత మేము మొత్తం మెమరీస్ అన్ని రీగైన్ చేసుకున్నట్టు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మా డే మొత్తం చాలా బ్యూటిఫుల్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడో కలిసినాం, హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా కలిసి తిరిగే వాళ్ళం. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసి తిరుగుతున్నాం. సో అవన్నీ మెమరీస్ గుర్తు చేసుకుంటూ కొంచెం జోక్స్ చేసుకుంటూ నవ్వుతూ ఆ డే అంతా బాగా ఎంజాయ్ చేసాం. ఉన్నంతసేపు బాగా అన్నీ గుర్తు చేసుకొని ఆనందపడి అక్కడి నుంచి ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. బట్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాక ఆ ట్రైన్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ తిరుపతి నుంచి తిరుపతికి బాయ్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోయా. ఫైనల్లీ నా డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది. మరి మీ ఫ్రెండ్స్ని మీరు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలిసి ఎలా చేశారు చెప్పేసి కామెంట్లో.